రాయలసీమ స్పెషల్ బెండకాయ పులిహోర తయారు చేసుకోవడం. 250 గ్రామ్స్ బెండకాయలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 కట్ చేసిన టమాటా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి 200 ml వాటర్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా చింతపండుని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీదనే 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ప్రెషర్ అంతా పోయాక మనం పప్పు కర్రతోటి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న దాన్ని పోపు పెట్టుకోవడానికి ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 1 కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం మెదిపి పెట్టుకున్నటువంటి బెండకాయ పులుకుని యాడ్ చేసుకొని గరిటెతోటి బాగా కలుపుకొని వేడిగా రాగి సంగట్లోకి సర్వ్ చేసుకోండి.